నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. మొంతా తుఫాను దూసుకొస్తుంది. మరికొన్ని గంటల్లో తుఫాను బలపడే అవకాశం ఉండడంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. పలు జిల్లాల్లో వరుసగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. పరిస్థితిని బట్టి సెలవుల్లో మార్పులు చేర్పులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మొంతా తుఫాను కాకినాడ జిల్లాపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అక్కడ వరుసగా 5 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ నెల 31 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇటు కృష్ణా, బాపట్ల జిల్లాలో 3 రోజులు, తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజులు, అన్నమయ్య జిల్లా, కడప జిల్లాలో 2 రోజులు సెలవులు ప్రకటించారు. ఏలూరు, పల్నాడు జిల్లాల్లోనూ వరుసగా 2 రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మొంతా తుఫాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. రాగల 48 గంటల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చనే హెచ్చరికలతో జిల్లాల యంత్రాంగం అప్రమత్తం కాగా, ఈ తుఫాను అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా గాలి వేగం 110 కిలోమీటర్లకు చేరుకోవచ్చని అధికారులు హెచ్చరించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావితం చేయగల ప్రాంతాల్లో స్కూళ్లకి సెలవులు ప్రకటించారు. అలానే అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లను కూడా ప్రకటించారు. ఏపీకి మొంతా ముప్పు. బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం. ఏపీలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. అక్టోబర్ 28న కాకినాడ వద్ద తీరం దాటనున్న మొంతా తుపాను. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మత్స్యకారుల వేటను నిషేధించింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాం, విద్యుత్, తాగునీటి సరఫరాకి ఇబ్బందులు కలగకూడదు అని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి అనిత అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ తుఫాన్ సహాయ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 6 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారామె. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అన్ని జిల్లాల్లో హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. రాగల 24 గంటల్లో మొంతా తుపానుగా మరింత బలపడే సూచనలు ఉండగా, వాయుగుండం కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలుస్తోంది.